అందరికీ నా వందనలు, నమస్కారం. నా పేరు డాక్టర్ నరసింహయ్య అని. నేను అపోలో ఆసుపత్రిలో సీనియర్ సర్జన్లా పనిచేస్తున్నానండి. క్యాన్సర్ కూడా చూస్తాను, నాన్ క్యాన్సర్స్ కూడా నేను చూసుకుంటానండి. ఇప్పుడు మనకి యథేచ్ఛంగా మనము క్యాన్సర్లు చూస్తున్నామండి. దాంట్లో నేను ఈ మన పెద్ద పేగులు, గుదనాళం ಮತ್ತು గుదద్వారం క్యాన్సర్తో స్పెషలిస్ట్ అండి. మనకి ఎందుకు క్యాన్సర్లు ఇలా వస్తున్నాయి, ఆ క్యాన్సర్ల గురించి మనము ఏం చేయగలము, ప్రివెంట్ ఎలా చేయగలము, డాక్టర్తో ఎప్పుడు వెళ్ళాలి, లక్షణాలు అంటే ఏంటి, దీని గురించి ఇంకొక 2-3 మినిట్స్లో చెప్తానండి. మన పేగుల్లో చిన్న పేగులు ఉంటాయి, పెద్ద పేగులు ఉంటాయి, గుదనాళం ఉంటుంది, మళ్ళీ గుదద్వారం ఉంటుందండి. దీన్ని ఇంగ్లీష్లో కోలోరెక్టల్ సర్జరీ అంటే చెప్తామండి. ఇప్పుడు మనము ఎక్కువగా ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ని చూస్తున్నామండి. ఎందుకు అంటే, ఒకటి మనము మన లైఫ్ స్పాన్ ఏముంటుంది, మన జీవావధి ఏముంటుంది, అది ఎక్కువైందండి. ఇప్పుడు మనము 68 ఇయర్స్ మన యావరేజ్ లైఫ్ స్పాన్ భారతంలో. మనము ఎక్కువగా జీవనం చేస్తే క్యాన్సర్స్ వచ్చే సంభవాలు ఉంటాయండి. రెండోది మన లైఫ్ స్టైల్ అండి. మనము వ్యాయామం చేయక ఉండేది, ఎక్కువగా మనం రెడ్ మాంసం అంటే రెడ్ మీట్ తినే ఒక సంగతి, ల్యాక్ ఆఫ్ ఫైబర్, ఇంకా మన కూరాకులు, గ్రీన్స్, పచ్చిగుండే తరకారీలు తినేది కమ్మి చేసిండేది, మరి లావుగా ఉండేది అంటే ఒబేసిటీ అంటే ఏమంటామో అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్కి. ఒక 100 మందికి లక్షణాలు ఉంటాయి అనుకోండి, ఆ లక్షణాలు 100 మందికి ఉంటే ఒక 5-6 మందికి ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఉంటాయండి. ఈ లక్షణాలు అంటే ఏంటి? ఇప్పుడు లక్షణాలంటే ఒక ప్రాబ్లం అండి. ఆ ప్రాబ్లం మీకు నార్మల్ కాదు, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేసేకి ఒక రీజన్ లేదు, మళ్ళీ ఒక 4 నుంచి 6 వారాల గంట ఉంటుందండి. ఇంగ్లీష్లో ఏమంటాము, ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ నాట్ నార్మల్ టు యూ, విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ బై ఎ రీజన్ అండ్ విచ్ హెస్ బీన్ పర్సిస్టెంట్ ఫర్ 4 to 6 వీక్స్. ఇలా ఉంటే దాన్ని సిమ్టమ్ అంటామండి. ఇప్పుడు నార్మల్గా మీరు ఒక తూరి టాయిలెట్కి వెళ్తారంటే ఈరోజు సడన్గా ఏం చేయక 4-5 తూర్లు మీరు టాయిలెట్కి వెళ్తారు, దాన్ని సిమ్టమ్ అంటామండి. ఇప్పుడు మలానికి వెళ్తారు, మీరు టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఆ మలంలో రక్తం వస్తే దాన్ని సిమ్టమ్ అంటామండి. అది నార్మల్ కాదు. మరి ఏమీ చేయక మీరు వెయిట్ తగ్గిపోతుందండి, దాన్ని సిమ్టమ్ అంటాము. రక్తం తగ్గుతుందండి, దాన్ని సిమ్టమ్ అంటాము. ఈ కోలోరెక్టల్ క్యాన్సర్కి సిమ్టమ్స్ ఏంటి అంటే, మీరు టాయిలెట్కి పోయే హ్యాబిట్లో చేంజెస్, బదలావణ వస్తే, ఒక తూరి పోయేవాళ్ళు 4-5 తూర్లు పోయేది కానీ, లేదు ఒక తూరి రోజు పోయేవాళ్ళు 3-4 ఒక తూరి వెళ్ళటం, వెయిట్ తగ్గటం, రక్తం తగ్గటం, మలంలో రక్తం రావటం, లేదంటే ఫ్యామిలీలో ఇంకెవరికో కోలోరెక్టల్ క్యాన్సర్ ఉండటం, ఇవన్నీ సిమ్టమ్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్తామండి. ఇలా ఉంటే మీరు డాక్టర్ని వెళ్ళి కలవాలి. ఎందుకంటే డాక్టర్ మీతో కూర్చొని మాట్లాడి హిస్టరీ తీసుకొని పరీక్షలు చేసి, అలా ఏమైనా ప్రాబ్లం ఉంటే బయాప్సీ ఒకటి తీసుకొని మైక్రోస్కోప్ కింద చూసి ఇది క్యాన్సర్ అని డయాగ్నోస్ చేస్తారండి. ఒక తూరి క్యాన్సర్ అని డయాగ్నోస్ చేస్తే మళ్ళీ స్టేజింగ్ అని చేయాల్సి పడుతుందండి. సిటీ స్కాన్ చేసి ఎర్లీ క్యాన్సరా లేట్ క్యాన్సరా అని చెప్తామండి. అలా ఎర్లీ క్యాన్సర్ అని పికప్ చేస్తే మనము సర్జరీతో, శస్త్రచికిత్స కంప్లీట్గా కోలోరెక్టల్ క్యాన్సర్స్ని క్యూర్ చేయొచ్చండి. ముఖ్యంగా లేట్ క్యాన్సర్ పికప్ అవుతే కీమోథెరపీ ఇవ్వాల్సి పడుతుంది, రేడియోథెరపీ ఇవ్వాల్సి పడుతుంది. మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు క్యాన్సర్స్ కామన్గా ఉన్నాయి, లక్షణాలు అంటే ఏమి తెలుసుకోవాలి. లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళి ఎర్లీ క్యాన్సర్స్ పికప్ చేస్తే మనం కంప్లీట్గా ఈ క్యాన్సర్స్ని గుణకం చేయొచ్చండి. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.